హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఇలా బీడ్స్ అయితే బిగ్ సైజులో బీడ్ తీసుకున్నానండి. ఇదిగోండి డ్రాప్ బీడు, అలాగే పర్ల్ తీసుకున్నాను. ఇంకొచ్చేసి క్యాప్లో ఇలా క్యాప్ బీడ్ తీసుకున్నానండి. కొద్దిగా ఫ్లవర్ మోడల్లో ఉన్నట్టుంది. ఇదిగోండి ఇలా ఉంది డిజైన్. వచ్చేసి మెటీరియల్ వచ్చేసి ఇలా మ్యాచింగ్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను, కాటన్ థ్రెడ్. ఇంకొచ్చేసి జరీ థ్రెడ్, చిన్న హెమ్మింగ్కి వాడతాం కదండి ఆ నీడిలు. ఇదిగోండి పెద్ద ఐ నీడిల్ అండి, సీజర్, గ్లూ కావాలి, చాపీస్, అలాగే టేప్. ఫ్రెండ్స్, డిజైన్ అయితే చాలా గ్రాండ్ లుక్, అలాగే ఈజీ స్టెప్లో చూపిస్తానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ అలాగే తప్పకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇలా శాంపిల్గా అయితే క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ పైన ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మార్క్ పెట్టుకున్నానండి. కొద్దిగా దూరం కావాలన్నప్పుడు 1.5 ఇంచ్ అయినా సరే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా పెద్ద ఐ నీడిల్ తీసుకున్నానండి. ఇదిగోండి ఇలా. ఇంకొచ్చేసి కాటన్ థ్రెడ్ తీసుకోవాలండి, మ్యాచింగ్ పల్లో మ్యాచింగ్ ఉండాలి. ఇలా 2 వరుసలు అయితే తీసుకున్నాను. పెద్ద ఐ నీడిల్ అయితే థ్రెడ్ వేసుకోవడానికి ఈజీ ఉంటుంది, అలాగే మనకు వర్క్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా వచ్చేసి మొత్తం ఇది 4 వరుసలు థ్రెడ్ అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఇలా క్యాప్ బీడ్ వేసుకున్నానండి. ఇదిగోండి ఇది ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పర్ల్ వేసుకున్నాను. మళ్ళీ ఈ డ్రాప్ బీడ్ది వేసుకున్నానండి. ఇదిగోండి మొత్తం డిజైన్ వచ్చేసి ఇలా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించి ఒకటి, ఇక్కడ ఈ బీడ్స్ అనేది ఇలా ఈజీగా రావడానికి ఉండాలండి. అప్పుడు చూసుకొని పెద్ద నీడిల్ అయితే తీసుకోండి. ఈ బీడ్స్ ఒకవేళ రావడానికి ఇలా ఈజీగా లేకపోతే చిన్న నీడిల్ అయినా సరే తీసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మార్కున్న దగ్గర ఇదిగోండి ఇలా ఇన్సర్ట్ అయితే చేసుకోవాలండి. ఇదిగోండి మళ్ళీ నీడిల్ అనేది బీడ్ నుంచి పైనుంచి ఇదిగోండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ లెంత్ వచ్చేసి ఇక్కడ కింద లెంత్ వచ్చేసి 5 to 4 ఇంచెస్ లెంత్ ఉండేలా చూసుకోండి. ఫ్రెండ్స్, ఇలా వేసిన తర్వాత ఈ థ్రెడ్ని అయితే ఇలా పార్టిషన్ చేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఒక నాట్ వేసినట్టు ఇలా పెట్టుకోండి. మధ్యలో అయితే ఫింగర్ ఈ గ్యాప్లో అయితే ఇలా పెట్టుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఇది 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ అండి. ఇదిగోండి ఈ గ్యాప్లో నుంచి ఇలా ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. అలాగే వెనకాల నుంచి ఒక ఫింగర్ నుంచి ఇలా పట్టుకోవాలి. సిల్క్ థ్రెడ్ని స్లిప్ కాకుండా ఉంటుంది. అప్పుడు లూజ్గా ఒక నాట్ వేసినట్టు ఇలా పెట్టుకోండి. ఇలా లూజ్గా అయితే ఒక నాట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత లెంత్ అనేది చూసుకోండి ఎంత కావాలనేసి. ఇక్కడైతే నేను 1 ఇంచ్ వరకు పైన పెట్టుకుంటున్నాను ఈ లెంత్ అనేది. అప్పుడు చూసుకొని ఇక్కడ గట్టిగా ఒక 2 అయితే నాట్ అయితే వేసుకోవాలండి. ఇదిగోండి ఇలా టైట్గా అక్కడ ఒక 2 నాట్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి ఈ కాటన్ థ్రెడ్ అనేది ఈ గ్యాప్లో మధ్యలో కనిపించకుండా ఇలా చూసుకొని అప్పుడు నాట్ అయితే ఇక్కడ వేసుకోవాలండి. చిన్న హెమ్మింగ్కి వాడతాం కదండి ఆ నీడిల్. ఇంకొచ్చేసి గోల్డెన్ కలర్ జరీ థ్రెడ్. ఇక్కడైతే ఇలా నాట్ అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ డిజైన్ ఎలా ఉందో కమెంట్ చేస్తే చేసి చెప్పండి. అలాగే మీరు ట్రై చేయండి. డిజైన్ అయితే పట్టు శారీస్కి చాలా హెవీ గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుందండి. ఒక 2-3 టైమ్స్ ఇలా రౌండ్గా ఇలా చుట్టేసి మళ్ళీ తర్వాత ఈ నీడిల్ కింద నుంచి ఇలా పై తీసుకొని మళ్ళీ ఈ జరీ థ్రెడ్ అనేది ఇదిగోండి ఈ జరీ థ్రెడ్ అనేది మళ్ళీ నీడిల్ పైనుంచి ఇలా రౌండ్గా ఇలా తిప్పేసి మళ్ళీ ఈ నీడిల్ అనేది కిందికి ఇలా లాగేసుకోవాలి. నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, అలాగే టైట్ ఉంటుంది ఇక్కడే.
ఇదిగోండి ఇలా. ఫ్రెండ్స్ డిజైన్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. ప్రైస్ వచ్చేసి 350 to 450 ఏరియా వైజ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. నాకైతే భలే నచ్చిందండి, చాలా బాగుంది. మీరు ట్రై చేసి చూడండి, అలాగే కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.